హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం రీసెంట్గా ఒక సబ్మర్సిబుల్ మోటార్ని అయితే తీసుకున్నాం 1 HP. దీన్ని కంప్లీట్గా ఈ వీడియోలో మనం ఫిట్ చేసి వాటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాం. అంటే ఎన్ని ఫ్లోర్లకి అది వాటర్ లిఫ్ట్ చేస్తుంది, ఎంత డెప్త్ నుంచి వాటర్ అనేది బయటికి పంప్ చేస్తుంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరైతే ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మోటార్కి సంబంధించి ఆల్రెడీ మనం ఒక స్టార్టర్ అనేది తయారు చేసి ఉంచుకున్నాం, స్పేర్ పార్ట్లు తీసుకొచ్చేసి. ఆ వీడియో కూడా నేను మీకు ఇంతకుముందు అప్లోడ్ చేశాను. అది మీరు ఒకవేళ చూడనట్లుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే HDB పైప్కి నిప్పల్ని ఏ విధంగా ఎక్కించుకోవాలి అనే దాని గురించి, ఈ యొక్క సబ్మర్సిబుల్ మోటార్ని మనం ఫిట్ చేయడానికి ఈ యొక్క HDB పైప్ని ఈ నిప్పలు ఎక్కించుకొని మనం ఉంచుకోవాలి. దాని గురించి కూడా ఒక వీడియో చేశాను, అది కూడా మీరు చూడనట్లుంటే చూడండి. ఇప్పుడైతే వాటిని ఉపయోగించి ఈ మోటార్ని మనం ఫిట్ చేద్దాం. ఫిట్ చేసి ఏ విధంగా ఫోర్స్ వస్తుంది ఏంటి అనే దాని గురించి మనకి కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉండే ఈ మోనో బ్లాక్ మోటార్ని తీసేసి దీని ప్లేస్లో సబ్మర్సిబుల్ మోటార్ని మనం ఫిట్ చేయాలనుకుంటున్నాం. హ్యాండ్ పంప్ యథావిధిగా పనిచేస్తుంది. దీనికి సంబంధించి అన్ని పార్ట్స్ కూడా మనం తీసుకున్నాం. ఇది మోటార్. దీని కాస్ట్ వచ్చేసి ప్యానల్ బోర్డుతో అయితే 13,500 రూపాయలు అయితే ఉంటుంది. లేకుండా మనం తీసుకుంటే 10,500 రూపాయలకైతే ప్యానల్ లేకుండా ఈ మోటార్ని మనం తీసుకున్నాం. ఇది పంపు చూడండి. ఇంతకుముందు ఇలాంటి మోటార్ని అయితే తీసుకున్నాం, 1/2 HP మోటారు. అదైతే బాగానే ప్రస్తుతానికైతే వర్క్ చేస్తుంది. అలాగే 1 HP అవసరం పడింది, దానికోసం అయితే ఇది తీసుకున్నాం. చూడండి మోటార్ ఇది వీగార్డ్ కంపెనీ, ఇక్కడ బ్రాండ్ మార్క్ అయితే ఇక్కడ ఉంది. అలాగే వీటి యొక్క నేమ్ ప్లేట్ డీటెయిల్స్ మనం చూసుకుంటే, వాటర్ కూల్డ్ సబ్మర్సిబుల్ పంప్ సెట్. ఇది 2770 RPMతో తిరుగుతుంది. అలాగే మ్యాక్సిమం కరెంటు 8.1 amps అయితే తీసుకుంటుంది. చూడండి, స్టార్టింగ్ కెపాసిటర్ 100-120 ఉంటుంది. రన్నింగ్ 50 MFD కెపాసిటర్ ఉంటుంది. 10 స్టేజ్ మోటార్ ఇది. వీటికి సంబంధించి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇవి SS నిప్పల్స్ 1 ఇంచ్. ఇది CL బెండ్, J అంటే షార్ట్ బెండ్, అలాగే లాంగ్ బెండ్. ఇది లాంగ్ బెండ్. ఇది సాకెట్, J సాకెట్. ఇది వచ్చేసి 1.5 ఇంచి నుంచి 1 ఇంచికి బుష్. ఇది దీని బుష్ అని అంటారు. ఓకే, ఇది బోర్ క్లాంపు పైన ఉంటుంది కదా, బోర్ కిందకి పడిపోకుండా ఉండడానికి ఈ క్లాంప్ని అయితే ఉపయోగిస్తారు. దానికి సంబంధించి నట్ అండ్ బోల్ట్. అలాగే ఈ యొక్క స్టీలు నట్ అండ్ బోల్ట్స్ ఉన్నాయి కదా, HDB పైపు ఈ యొక్క SS నిప్పల్స్ ఫిట్ చేసేటప్పుడు దీన్ని బిగించి టైట్ చేయాల్సి ఉంటుంది. ఇవి పచ్చి రబ్బర్. ఇది కేబుల్ 1.5 స్క్వేర్ mm 3 కోరు. ఇదైతే ఈ 1 HPకి సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, 1.5 స్క్వేర్ mm. ఓకే, ఇదైతే ఈ యొక్క 1 HPకి సరిపోతుంది. ఇది HDB పైపు. ఈ బోర్ వచ్చేసి 110 అడుగులు బోర్ అయితే ఉంది. మనం 100 అడుగులకి ఈ యొక్క పైపు ఇవన్నీ తీసుకున్నాం. కిందకైతే ఇంచుమించు ఒక 8 అడుగులు ఇలా ఉండిపోతుంది. మోటారు ఈ పైపు 100 అడుగులు, మోటార్ ఒక 4 అడుగులు ఉంటుంది కదా ఇంచుమించు. చూడండి, ఈ యొక్క SS నిప్పల్స్ అయితే ఎక్కించేసాం. వీటి యొక్క వీడియో మన ఛానల్లో ఉంది, మీరు చూడనట్లయితే చూడండి. ఓకే, ఇప్పుడు ఈ మోటార్లో మనం వాటర్ని అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ముందు మనం చెక్ చేయాలి. వాటర్ లేకుండా ఈ మోటార్ రన్ చేస్తే కాలిపోతుంది కనుక వన్స్ మనం చెక్ చేసుకోవాలి. కొన్ని మోటార్స్కి అయితే వాటర్ ఉంటుంది. ఈ యొక్క స్క్రూస్ మనం ఓపెన్ చేస్తే తెలుస్తుంది. కొన్ని మోటార్లకి ఆల్రెడీ వాటర్ని ఫిల్ చేసి మనకి పంపించేస్తారు. కొన్ని మోటార్లకి అయితే ఉండవు. ఈ మోటార్కి అయితే మనం చూస్తే వాటర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. 2 స్క్రూలని తీసేసి చూస్తే మనకి తెలుస్తుంది. ఓకే, ఎటువంటి వాటర్ అయితే లేదు. ఇప్పుడు మనం తాగే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని మనం
వీటిలో ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, కంప్లీట్గా వాటర్ని అయితే మనం ఫిల్ చేసుకోవాలి. ఓకే, ఫిల్ అయింది కదా. ఇప్పుడు మనం ఈ యొక్క స్క్రూలెస్ బిగించేద్దాం. మనం వాటర్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా ఫిట్ చేయకూడదు. వాటర్ని అయితే పక్కగా వేసుకోవాలి. ఒకవేళ వాటర్ ఉన్న మోటార్ అయినా సరే చెక్ చేసి లెవెల్ తగ్గినట్టుంటే మళ్ళీ వాటర్ని ఫిల్ చేయాలి. ఇది చూడండి ఎన్ఆర్వి, ఇది పంపు. ఈ ఎన్ఆర్విని అయితే తీయకూడదు. కొంతమంది తీసేస్తూ ఉంటారు తెలియక. దాన్ని అయితే తీయకూడదు, ఉండాలి. ఇది పంపు చూడండి. ఈ పంపుకి అలాగే మోటార్ని ఫిట్ చేయడానికి ఈ విధంగా వీటి యొక్క పార్ట్ అయితే ఇక్కడ ఉంది చూడండి. ఇది ఇంచి పావు వస్తుంది. దాని నుంచి మనం 1 ఇంచ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే డైరెక్ట్గా పై వరకు ఇంచి పావు పైప్ తీసుకొచ్చేసి అక్కడ మనం ఇంచి పావు నుంచి ఇంచి చేసుకొని అక్కడ నుంచి పైప్ అయితే రన్ చేసుకోవచ్చు ట్యాంక్ దగ్గరికి. ఈ టెఫ్లాన్ టైప్ వేసేసి సలాగ్ ఉపయోగించి ఇప్పుడు మనం దీన్ని పంపుకి ఫిట్ చేద్దాం. పంపుకి ఫిట్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ మనం చేయాల్సి అయితే ఉంటుంది ఫిట్టింగ్. ఓకే, ఇప్పుడు సలాగ్ అయితే దీనికి అప్లై చేద్దాం. ఈ సలాగ్ ఎందుకంటే ఎప్పుడైనా మనం ఓపెన్ చేసేటప్పుడు తుప్పట్టకుండా ఈజీగా ఉండటానికి, వినటానికి, అంటే మనం విప్పడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసం సలాగ్ అయితే మనం వేయాలి. వేయకుండా అయితే ఫిట్ చేయకూడదు. పైప్ రెంచ్తో మనం టైట్ చేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా అయితే ఇక్కడ చేయాలి. ఏమాత్రం మనం రాంగ్ చేసినా, రాంగ్ థ్రెడ్ వేసినా ఈ యొక్క బుష్ మీదే ఆధారపడి ఉంటుంది కింద మోటార్ వెయిట్ అంతాను. ఈ యొక్క మెస్సను అయితే తీసేద్దాం. ఎందుకంటే పంపు అలాగే మోటార్ని కనెక్ట్ చేయాలి కదా. అది చేసేటప్పుడు ఈ మెస్ ఉంటే ఇబ్బంది అవుతుంది. ఓకే, అందుకంటే ముందు ఈ యొక్క హెచ్డిపి పైపు నిప్పల్కి ఇక పంపునైతే మనం ఫిట్ చేసేద్దాం. టోటల్గా టైట్ వేసేయడానికి మనకి అవకాశం అయితే ఉంటుంది. దీనికి కూడా టెఫ్లాన్ టేపు అలాగే సల్లాగ్ 2 అప్లై చేసుకోవాలి. ఇదంతా ఒక స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటే ఈ మోటార్నే కాదు, ఏ మోటార్ అయినా సరే మనం ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మోటార్ కంపెనీ మారుతుంది, హెచ్పి మారుతుంది, కాకపోతే ఈ యొక్క ఫిట్ చేసే విధానం అయితే సేమ్ ఇలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క పంపుని నిప్పలకైతే ఎక్కించేద్దాం. ఓకే, రాంగ్ థ్రెడ్ పడకుండా మనం జాగ్రత్తగా ముందు హ్యాండ్తో మనకి ఎంతవరకు అయితే టైట్ అనిపిస్తుందో అంతవరకు మనం టైట్ చేసుకోవాలి. తర్వాత పైప్ రెంచ్ను ఉపయోగించి టైట్ వేసుకుంటే కంప్లీట్ టైట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా కొంచెం మనం రెంచిల ద్వారా టైట్ బాగా వేసుకోవాలి. వేసుకుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కనెక్ట్ చేసేద్దాం. ఓకే, గాడిలో కరెక్ట్గా సెట్ అయిపోతే మనకి పంప్ అండ్ మోటార్ 2 కూడా సెట్ అయిపోతాయి. ఓకే, చూడండి ఇప్పుడు ఆపోజిట్లో 2 మనం నట్లనే వేసుకోవాలి, వేసి టైట్ చేసుకోవాలి. ఒక సైడ్ వేసేయటం వల్ల ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు. ఓకే, ఒక సైడ్ టైట్ వేయడం వల్ల ఒక పక్కకు లాగేసి పంపు పట్టేస్తుంది. అందువల్ల మనం సమానంగా ఈ యొక్క టైట్ లైన్ వేసుకోవాలి. ఓకే, స్పానర్ను ఉపయోగించి చాలా టైట్గా వేసుకోవాలి. అలాగే ఈ యొక్క మోటార్ వైర్ ఉంటుంది కదా, దీని లెంత్ వచ్చేసి ఒక 3 మీటర్లు అయితే మనకి ఇవ్వటం జరుగుతుంది మోటార్తో. దీన్ని ఫిట్ చేసేసి మెషిన్ కూడా వేసేద్దాం. ఇక్కడ వరకు ఇది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం వైర్ జాయింట్ అయితే వేసుకోవాలి. వైర్ జాయింట్ గురించి కూడా ఒక వీడియో మన ఛానల్లో ఉంది, మీరు అక్కడ నుంచి మీరు చూడండి. పైన ఐకార్డ్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది చూడండి, RYB ఉన్నాయి కదా 3 కోర్ వైరు. దీని జాయింట్ ఒక దాని మీద ఒకటి పడకుండా వేయాలి జాయింట్ని. చూడండి, ఈ విధంగా వేసుకున్నాం. మీరు మన ఛానల్లో దీనికి సంబంధించి ఒక వీడియో ఉంది స్పెషల్గా, మీరు మన ఛానల్లో ఉంటుంది చూడండి. అలాగే టేపింగ్ అనేది వేసుకోవాలి. టేపులు కంటే ట్యాగులు ఉంటాయి కదా, PVC ట్యాగ్స్, అవి వేసుకుంటే
ఇప్పుడు లోపల వాటర్లో ఉన్నా సరే అవి పాడైపోకుండా ఉంటాయి. ప్రస్తుతానికైతే ట్యాగ్స్ మనకి అవైలబుల్ లేవు. టేప్ని అయితే వేసేస్తున్నా. చూడండి, ఈ మోటార్ నుంచి వైర్ అనేది అక్కడ ఉగ్గులాగా అవ్వకుండా నీట్గా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒకవైపు మోటార్ ఫిట్ చేసాం కదా, రెండో వైపు మనం ఎల్బోని, బోర్ క్లాంప్ని ఇవన్నీ మనం ఫిట్ చేసుకోవాలి. మోటార్ వేసేసిన తర్వాత ఫైనల్గా బోర్ క్యాప్ మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా ఇప్పుడు మనం ఫిట్ చేసేసి ఉంచేస్తే మనం బోర్లో మోటార్ వేసేటప్పుడు ఈ క్లాంప్ మీద వెయిట్ అంతా ఉంటుంది కనుక ముందుగానే ఫిట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లేకపోతే మనం హ్యాండ్తో పట్టుకొని వేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్గా అయింది కదా, ఇప్పుడు మోటార్ని బోర్లో దించేద్దాం. ఓకే, ఇది 4 ఇంచ్ బోరు, అంటే పైపు సైజు. ఇప్పుడు మొత్తం మోటార్ని అయితే లోపలికి పంపించేద్దాం. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది ఈ మోటార్ని ఫిట్ చేయడం. ఇదేనే కాదు, ఈ యొక్క సబ్మర్సిబుల్ మోటార్ అయినా సరే, ఈ 1 HP 2 HP ఇలాంటి మోటార్లన్నీ. ఓకే, ఇప్పుడు ఈ హ్యాండ్ బోర్ యొక్క HDF పైప్ని తీసేసాం కదా, దీన్ని కూడా లోపలికి వేసేద్దాం. ఈ మోటార్ పైన ఈ పైప్ ఉంటుంది. ఒకవేళ సబ్మర్సిబుల్ మోటార్ పవర్ లేనప్పుడు ఈ యొక్క హ్యాండ్ పంపును ఉపయోగించి వాటర్ని అయితే పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఈ హ్యాండ్ పంపు మనం ఫిట్ చేసాం. ఈ యొక్క బోర్ క్యాప్ని వేసేద్దాం. ఇది మనం తయారు చేసిన స్టార్టర్. చూడండి, ఇప్పుడైతే ఒకసారి మనం ఆన్ చేద్దాం. ఆన్ చేసి ఫోర్స్ ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. చూడండి, కరెక్ట్గా 8 amps తీసుకుంటుంది. చూడండి, మోటార్ ఆన్ అయ్యింది. ఫోర్స్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి, కొంచెం బురద వాటర్ అయితే వస్తుంది. ఈ మోటార్ని ఉపయోగించి ఒక 300 అడుగుల వరకు అయితే వాటర్ని మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. అంటే మోటార్ నుంచి ట్యాంకు ఈ మధ్యలో ఉండే హైట్ నేను చెప్తుంది. ఈ యొక్క 300 అడుగుల వరకు మనం వాటర్ని అయితే లిఫ్ట్ చేయొచ్చు. అంటే ఒక 100 అడుగులు లోపల ఉంది కదా, ఒక 200 feet అయితే పైకి అయితే వాటర్ని అయితే లిఫ్ట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ యొక్క సపోర్ట్ గా నాకు ఉన్నట్లుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకోవడానికి నాకు కొంత సపోర్ట్ ఇచ్చినట్టు అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.